जगतियाल में वाक़ अक़लियती क़यामती स्कूल बॉयज़ के तुलबा ने आज सुबह स्कूल के बाहर सड़क पर जमा होकर शदीद एहतजाज किया। तुलबा ने फिजिक्स टीचर और इंचार्ज प्रिंसिपल इस रवि के खिलाफ नारे लगाते हुए उन पर कई संगीन इल्जामात आयद किए। तुलबा के मुताबिक प्रिंसिपल बदकलामी और गाली गलौज के साथ पेश आते हैं, जिससे तुलबा में खौफ और बेचैनी की फिजा पैदा हो गई। एहतजाज के दौरान तुलबा ने यह भी बताया कि स्कूल में बुनियादी सहूलियात की शदीद कमी है, जिसकी वजह से इन्हें रोजमर्रा की तालीम और क़याम में सख्त मुश्किलात का सामना करना पड़ रहा है। तुलबा ने मीडिया के सामने अपनी नाराजगी और मायूसी का इजहार करते हुए मुतालबा किया कि मुतालिका हुक्काम फौरी तौर पर मामले की तहकीकात करवाएं और मुनासिब कार्रवाई करें। कुछ ही देर बाद पुलिस मौके पर पहुंची और तुलबा से बातचीत करके उन्हें पुरअमन तरीके से मुंतशिर किया गया। पुलिस ने हालात को काबू में करते हुए तमाम तुलबा को वापस स्कूल के अंदर जाने का मशवरा दिया। సార్ మాకు గ్రౌండ్ ఫెసిలిటీస్ లేదు, లోపల టీచర్స్ అందరూ మమ్మల్ని ఒత్తుతున్నారు సార్ బూతి మాటలతోటి, అన్ని ఫెసిలిటీస్ లేవు మాకు లోపల గ్రౌండ్ లేదు లోపల ఫెసిలిటీస్ కొంచెం లేవు, కొన్నే ఉన్నాయి. అలా ల్యాబ్ లేదు, లైబ్రరీ లేదు, ఏమైనా గ్రౌండ్ ఉన్నా అంటే గ్రౌండ్ లేదు. బయటికి కష్టమా నష్టమా బయటికి పీట్ సార్ అప్పుడప్పుడు తీసుకుపోతాడు, కానీ మా గ్రౌండ్ లేదు. లోపటే మొన్న సార్ని గ్రౌండ్ అది విషయం అడిగితే అయ్యాపడి కాడికి వెళ్ళి కిందికి దిగుతలేడు. లంజొడుకుల మీనింగ్ ఏంటిదంటే చెప్తలేడు, లంజొడుకులు అని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? ఫిజిక్స్ సార్ చెప్తున్నారా? రవి సార్ మైనారిటీస్ తోటి ప్రాబ్లమా లేకపోతే స్టూడెంట్స్ తోటి ప్రాబ్లమా లేకపోతే మీకేమైనా ఎక్కడ నచ్చుతలేదా? ఎందుకు సార్ మరి ఇంత చిన్నప్పుడు అంతా హైపర్ అవుతారు ఎక్కడ? నేనైతే ఫస్ట్ టైం నా తెలంగాణలో ఫస్ట్ టైం छोटे बच्चे धरने का ना इला के ఏమని లేదు, పిల్లలే మాట్లాడుకుంటా పొద్దుబేట అని చెప్పి పొద్దుబేట అని చెప్పి మాట్లాడితే ఇక పిల్లలకు అది కొంచెం నెగిటివ్లో రిసీవ్ అయినట్టుంది. సో దాన్ని కొంచెం ఇష్టం. అంటే మీరు తిడుతున్నారు కొడుతున్నారు అని చెప్పండి, తీసుకొని కొట్టిరని చెప్పండి, ఆల్రెడీ ఏడుస్తున్నారు కదా స్టూడెంట్స్, విద్యార్థులు ఏడుస్తున్నారు. మీరు ఇబ్బంది మ్యాగ్నెట్ తోటి కూడా కొట్టిన అంటున్నారు, మ్యాగ్నెట్ తో కూడా కొట్టిర్రు. లా మీకు అంటే బూతులు మామూలుగా తిడతలేరట? లేదు సార్, అట్లాంటిది ఏం లేదు, అట్లా ఏం తిట్టాము. ఎందుకంటే పిల్లలు కదా, ఇక వాళ్ళకు మందలించే క్రమంలో అట్లా అయింది కావచ్చు. కానీ ఈ అట్లా అది కూడా లేదు, తక్కువ. కాకపోతే మళ్ళా ఇక పిల్లలకు కూడా ఏంటి అంటే చూస్తాం కదా, మందలించే క్రమంలో ఏమన్నా వాళ్ళకి హార్ష్గా రిసీవ్ అయ్యింది కావచ్చు. కాకపోతే అటువంటి ఉద్దేశాలు ఏముండవు. కాకపోతే పిల్లలకు మళ్ళీ చెప్తాం, అది కూడా ఉండదు. మా పద్ధతి అంటే ఆ మందలించడం కూడా కొంచెం మారుతుంది. అంటే పలుమార్లు కూడా ఇలానే జరిగింది అని చెప్పాలంటున్నారు వాళ్ళు. పలుమార్లు కూడా లేదు, అలాంటిది జరగదు, ఎవరు కూడా జరగదు. మళ్ళీ ఒకసారి మేము పిల్లలతో మాట్లాడతాము. అటువంటిది ఏమైనా ఉంటే పిల్లలు మాకు చెప్తారు, చెప్తే వాళ్ళతో మాట్లాడి మళ్ళీ ఏదో తప్పున్నా కూడా సరిదిద్దుకుంటాం.